మీరు అందరి ఇంట్రెస్ట్ తీసుకెళ్ళాము అక్కడ ఉన్నారు. లేటెస్ట్గా నిన్న నాకు దగ్గర నుంచి అక్కడ ఫిషింగ్ హార్బర్ యూనియన్ లీడర్ ఫోన్ చేశారు. కాబట్టి వాళ్ళందరితో మాట్లాడారు. యాక్చువల్గా ఈ వాళ్ళ ఫైట్ వెనకాల ఉన్నది మేము వాళ్ళని తీసుకుని వెళ్ళి గుజరాత్ అక్కడ ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసి మోదీ వెంకటరావు గారు కలిసి జగన్ గారు కలిసి ఫైట్ చేసి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి 5 లక్షల తరఫున గవర్నమెంట్ నుంచి సాయం అందిగా చేశాము. ఇన్ని చేసిన మమ్మల్ని మాత్రం యూనిట్ అసలు వాళ్ళు చెప్పలేదు. ఆ ఇద్దరు పేరు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు చెప్పలేదు. మమ్మల్ని యూనిట్ కూడా గుర్తించలేదు అని చెప్పి అన్నారు. అది రీసెంట్గా నా దృష్టికి వచ్చిందండి. నాకు అంతకుముందు నా దృష్టికి రాదు, రీసెంట్గా దృష్టికి వచ్చింది. ఈ రిలీజ్ తర్వాత వాళ్ళని వెళ్ళి కలవడం కానీ అక్కడ ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకోవడం కానీ ఏదో చేద్దామని అన్నట్టుగా అనుకుంటున్నాను. అది రీసెంట్గా నా దృష్టికి వచ్చింది. దగ్గరికి అడ్రస్ సార్, గీతార్ట్స్లో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ ఇది. చాలా ప్యాషనెట్గా తీశారు మీరు. బట్ మీకున్న ఎక్స్పీరియన్స్కి, మీకున్న కనెక్షన్స్కి ఈ సినిమాని ఎలా అయినా సరే మార్కెట్ చేసేయగలరు, అమ్మేయగలరు. బట్ ఈ సినిమా ఒక 2 నెల్లూరు సీటెడ్ తప్పితే ఎక్కడా కూడా అన్ని చోట్ల మీ ఓన్ రిలీజ్. అది కూడా మీ డెసిషన్ మీద తెలిసి ఎందుకు అలా చేయగలిగి అనుకున్నాను. ఇది కంపెనీ పాలసీ అండి. జనరల్గా అమ్మేయడం ఉండదు. 1-2 చిన్న కంట్రోల్ లేని ఏరియాస్లో ఇస్తాము కానీ మిగతా ఇప్పుడు గీతార్ట్స్ నేనే ఉంచుకొని లాభం నష్టం నేనే కనిపిస్తాను. ఎందుకంటే మనం కష్టపడి చేసే మన సినిమా మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. అందుకని ఆ నమ్మకాన్ని మేము మొత్తం క్యాష్, మనుషులు, టైం అన్నీ కలిపి దాని మీద పెట్టి బడ్జెట్గా దానికి ఒక ఇన్సూరెన్స్లో వెళ్తాం అన్నమాట. దట్ ఇస్ ద పాలసీ. ప్లస్ కాన్ఫిడెన్స్. మేము తీసే సినిమా మీద కాన్ఫిడెన్స్. మేము ఈ సినిమా అనుకున్నదానికన్నా బాగా ఎక్కువ ఖర్చు అయింది. ఎక్కువ ఖర్చు అయినా కూడా మా వాసు కానీ ఆఫీసులో కొంతమంది కానీ వచ్చి కొంత సేఫ్ అయిపోవడానికి కొన్ని ఏరియాలు అమ్మేద్దామా అన్నా. క్వశ్చన్ లేదు, నేను సినిమా చూశాను, ఏం అమ్మటం లేదు, మనమే మొత్తం ఇచ్చేస్తామని చెప్పాను. అంటే ఇప్పుడు వచ్చిన కంటెంట్ వరకు చాలా బాగుంది, బాగా మీరు టాపిక్ బాగుంది అనిపిస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, డాక్యుమెంటెడ్ కథ, ఈ కథ ఏంటంటే డాక్యుమెంటెడ్ చాలా మంది ఫాలో అయ్యేవాళ్ళు తెలుసు. ఈ డాక్యుమెంటెడ్ కథని మీరు స్క్రీన్ ప్లేలో 2.5 గంటలో ఆడియన్స్, కామన్ ఆడియన్స్ కానీ కథ తెలిసి నాలాంటి ఆడియన్స్ కానీ కూర్చోబెట్టిన స్క్రీన్ ప్లే మీరు ఛాలెంజెస్ ఏమైనా చేశారా? ఎలాంటి ఛాలెంజెస్ అంటే క్లైమాక్స్ కూడా తెలుసు, మన క్లైమాక్స్ కూడా తెలుసు. అంటే బేసిక్గా ఈ కథలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే, ఇప్పుడు వేరే ఏ ప్రేమ కథల్లో అయినా ప్రేమికులు పక్కనే ఉంటారు, ఒకే ఊర్లో ఉంటారు, ఒకే కాలేజ్లో ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, తెలియదు. బట్ ఈ కథలో ఉన్న బ్యూటీయే దూరం, ఎడబాటు. సో నిజంగా దూరంగా ఉన్నప్పుడు, దగ్గర లేనప్పుడు నిజంగా అప్పుడు ఒక ఫీలింగ్స్ వచ్చి మాట్లాడాలన్నా చేయాలన్నా ఏంటంటే అది ఒక కొత్త ఫీలింగ్. ఇప్పుడు మనం ఉన్న ఈ టైంలో ఎవరికైనా ఫోన్ చేస్తే 5 నిమిషాలు ఎత్తకపోతే ఇరిటేట్ అవుతాం. 1 గంట 2 గంటలు 3 గంటలు కూడా రాకపోతే ఏదైనా డేంజర్లో ఉన్నారని చెప్పి మనకు భయం వేస్తుంది. అలాంటి స్పేస్లో 30 రోజులు మినిమం కమ్యూనికేషన్ ఉంటుంది. ఓన్లీ ప్రేమే ఉంటుంది. 30 రోజులు కాన్ఫిడెన్స్. 30 రోజుల తర్వాత మళ్ళీ అతను వచ్చి నాకు ఫోన్ చేస్తానే నేను మాట్లాడతాను. 9 నెలల తర్వాత మళ్ళీ వచ్చి నాకు 3 మంత్స్ వస్తాడు అనే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉందండి సినిమాలో. దిస్ వాట్ ఇదే మా సినిమా. అరవింద్ గారు సార్, ఇంతకుముందు అంటే మీరు చాలా గ్యాప్ ఇచ్చారు గీతార్ట్స్లో సినిమా చేయడానికి. గీతా 2లో GA2 చేశారు, గీతార్ట్స్లో కొంచెం గ్యాప్ ఇచ్చారు. అప్పుడు అడిగితే క్వశ్చన్స్ అన్నారు, అంటే కొంచెం భయం వేస్తుంది ఇప్పుడున్న బడ్జెట్లో అన్నారు. ఆ బడ్జెట్లో ఇప్పుడు ఇది కూడా హై బడ్జెట్ మీ కంటిన్యూ ఫిల్మ్స్లో. ఈ బడ్జెట్ మీరు రీచ్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? నెక్స్ట్ కంటిన్యూ సినిమాలు చేస్తారా లేదంటే మళ్ళీ ఆలోచించి చూస్తారా? కథ వచ్చే వరకు ఆలోచిస్తాం. ఆ కథ 6 నెలల్లో రావచ్చు, 9 నెలల్లో రావచ్చు. కథ నచ్చే వరకు నవ్వుకొని తొందరపడాలి. కథ చూసుకుని దానికి ఏ హీరో, ఇప్పుడు మనకు కథ నచ్చుంది, ఆ కథ నచ్చగానే ఏ హీరో వెళ్ళిపోతాను, ఆ హీరో ఒక టైం ఉంటుంది. అలాగే చేద్దాం ఉన్నాను. దాని గురించి అర్జెంటుగా సంవత్సరానికి 4 సినిమాలు తీసేసి అర్జెంటుగా తగ్గడం లేదు. కాంబినేషన్ అన్ని సెట్ అయ్యి మాకు బాగా అనిపిస్తుంది. చదువు
బేసికలీ సాయిపల్లి గారు డామినేటెడ్ యాక్ట్రెస్. సో హీరోని కూడా డామినేట్ చేసేంత యాక్టింగ్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు ఉంటాయి. సో ఈ మూవీలో నాగ చైతన్య గారిని వాళ్ళు డామినేట్ చేస్తారా, ఎట్లుండబోతుంది హీరో? ఈ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరు బాగా చేస్తారంటే డిబేట్స్ అయితే ఉంటాయి. ఇద్దరులో ఎవరు బాగా చేస్తారా, రాజు బాగా చేస్తాడా, సత్య బాగా చేస్తాడా అనే డిబేట్స్ అయితే పక్క అయిపోయాయి. నన్ను అడిగితే రాజు. ఓకే, కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది అది నేను చెప్పలేనండి, బట్ నేను చెప్పగలను. అరవింద్ గారు చెప్పారంటే నేను చెప్పినట్టు. చందు గారు సార్, ఇక్కడ ఈ సినిమా 4 పాయింట్ చూస్తే రోజా సినిమా లాగా ఆ ఫార్మాట్లో ఉంటుందని ఫీల్ అయితే ప్రమోషనల్ కంటెంట్ అనిపించింది. ఎంతవరకు అలా రిలేట్ అవుతారా? సూపర్. ఒక పాయింట్ అయితే రోజా మండపం ఫిలింలో అనిపించిందంటే ఐఎమ్ బ్లెస్డ్.